అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసెంత. అజిత్ యాక్ట్ చేసిన పట్టుదల సినిమా అయితే చూశాను మచ్చ. ఇంకా కథ విషయానికి వస్తే ఇద్దరు భార్య భర్తలు ఒక టూర్కి అయితే వెళ్తారు. అయితే త్రిష గారు మిస్ అవుతారు. ఇక మిస్ అవ్వడంతో అజిత్ ఎలాగా త్రిషని కనిపెట్టాడు, అసలు త్రిష ఎందుకు కిడ్నాప్ అయింది ఏంటి అని తెలియాలంటే సినిమా చూడాలి. ఇంకా సినిమాలో కొన్ని ట్విస్టులు అయితే బాగుంటాయి. అయితే సినిమా కొంచెం స్లోగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొన్ని న్యూస్ ఛానల్లో అజిత్కి ఇంట్రెస్ట్ లేకపోయినా యాక్టింగ్ చేస్తున్నాడు, ఎక్కువగా రేసింగ్ మీదే ఫోకస్ పెడుతున్నాడు అని కొన్ని న్యూస్ ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూశాను. వాళ్ళకి ఈ సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా యాక్షన్ సీన్స్లో అయితే అజిత్ గారు ప్రాణం పెట్టి మరీ చేశారు. ఈ సినిమాకి ఏమైనా ప్లస్ ఉందంటే అజిత్ యొక్క యాక్టింగ్. అజిత్ కోసం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. 100 మ్యూజిక్ పెద్దగా మనకి అనిపించదు. ఎందుకో అనిరుద్ధ్కి రెమ్యునరేషన్ సరిగా అయ్యలేదో లేదా డైరెక్టర్కి అనిరుద్ధ్కి గొడవ అయిందో తెలియదు, కానీ అనిరుద్ధ్ అయితే పెద్దగా ఫోకస్ చేయాలని అర్థమవుతుంది. తన మ్యూజిక్ ఎక్కడ మనకి ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఇంకా సినిమా డైరెక్టర్ మాకు అంటే సినిమాటోగ్రఫీ, ప్రొడ్యూసర్, అజిత్ గారి యాక్టింగ్ ఈ మూడు డైరెక్టర్కి చాలా బాగా సపోర్ట్ చేసినాయి. అందుకనే డైరెక్టర్ చాలా బాగా తీశాడు. త్రిష క్యారెక్టర్ ఏదో వైఫ్ అని పెట్టారు, కానీ తనకి ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్ అయితే కాదు. ఇంకా అర్జున్ గారి క్యారెక్టర్ కూడా పెద్ద ఏం ఉండదు, విలన్గా చూపించారు, కానీ పెద్దగా నాకైతే అనిపించలేదు. ఇంకా రజీనా గురించి మాట్లాడకపోవడమే బెస్ట్. ఎందుకంటే రజీనా ఉన్నట్టు మనం సినిమా అంతా చూసినా కూడా రజీనా ఉంది అనుకుంటాం తప్ప తన క్యారెక్టర్కి స్కోప్ అయితే ఏమీ లేదు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఇది ఒక 1 టైం వాచబుల్ సినిమా. ఇది నా రేటింగ్ అయితే 2/5.